అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇది నా అడ్డ. ఇవాళ ఏం చూపించబోతుందంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. మా ఊరిని చూపిస్తా. నేను పుట్టి పెరిగిన ఊరిని, నేను చదువుకున్న ఊరిని, నేను ఆడుకున్న ప్లేస్ని, నాకు ఊళ్ళో నాకు ఇష్టమైన దేవుడు అన్నీ ఎలా మీకు చూపించబోతున్నా. చలో పోదామా మై విలేజ్ స్టోర్కి. ఇదే బస్ స్టాండ్. మేము ఏ ఊరికి పోవాలన్నా, ఏ ఊరు వాళ్ళన్నా మా ఊరికి రావాలంటే ఈడ దిగాల్సిందే. చిన్న ఉన్నప్పుడేమో ఇది ఉండకపోతుండే. ఇగో ఇట్లా ఏమంటారు, ఈ స్తంభాలను ఆడుకొని ఇట్లా కూర్చొని ఆ గంటకు బస్ వచ్చేదాకా వెయిట్ చేసి రూపాయినప్పుడు పోయి ఆ ట్యాంక్లో నీళ్ళు తాగి ఇక్కడ ఒక చిన్న దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో కొనుక్కొని ఊరికైతే వచ్చేటప్పుడు చుట్టాలు పైసలు ఇస్తారు కదా, ఆ పైసలన్నీ ఇగో ఈయన అయిపోగొట్టేసుకొని ఊళ్ళో కడుగుతుంది. ఇదే మా బస్ స్టాండ్. దేవుడు ఉన్నారని బజ్జీలు మా ఊరు బస్ స్టాండ్లో వినాయకుని పెట్టింది. ఊళ్ళో జెండవందరం అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది. ఇక ఈడ నమస్తే కొట్టి ఆ సార్కి నమస్తే కొట్టి రిటర్న్ చేసి నమస్తే కొట్టి ఇవి బొమ్మలు మా ఊళ్ళు మంచిగా చెట్లయితే అంబేద్కర్ సార్ సుభాష్ చంద్రబోస్. నమస్కారం సర్పంచ్ సాబ్. మా ఊరు సర్పంచ్ అవినా. ఎట్లుంది సర్పంచ్? ఊరు డెవలప్మెంట్ మాస్క్ అయితే జోరు పెట్టుకున్నాం. కరోనా వస్తుందనా? పాజిటివ్ రాలేదా? సంతోషం. ఎప్పుడు నడుస్తున్నాయి ఊర్లో? ఒకసారి ఇట్లా తీసుకుంటే మోకం మా ఊరు సర్పంచ్ వెళ్ళొద్దా? మా ఊరు సర్పంచ్ అభినా. మరి మేము ఇలా మన ఊరిని చూపిస్తున్నా నా ఛానల్లో. గ్రామ పంచాయతీ కూడా చూపిస్తా. నువ్వేం డెవలప్ చేస్తున్నావు కూడా చూపిస్తా. చెట్లు అయితే మంచిగా పెట్టింది చూపిస్తాం. చిన్నప్పుడా? చిన్నప్పటి నుంచి అదే బొమ్మ ఉంది, అట్లే ఉంది. ఇష్టపడి కంగ్రాచులేషన్స్. అవి అట్లనే కాపాడు. సరేనా? మేము అంతా సరేనా? ఇది నేను 5th నుంచి 7th 2 years చదువుకున్న స్కూల్ ఇది. ఈ స్కూల్ నేను ఇప్పుడే మీకు చూపెట్టా, ఎందుకంటే మన యూట్యూబ్ ఇప్పుడే అయిపోదు కదా, ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి కదా. ఫస్ట్ నుంచి 4th దాకా చదువుకుని, దాని తర్వాత చదువుకుని కూడా స్కూల్ టూర్ ఒకసారి చేసి చూపిస్తా. ఇదైతే ఏమంటారు నా స్కూల్. మా వాటర్ ట్యాంక్ అది మా చెరువు. ఈ అర్ర చింత కింద నేను ఆటలు లేవు. ఈ చెట్టుకు చింతకాయలు ఉంటుండే, అలా కొడితే ఈ చెట్టును గుట్ట పట్టుకున్న వాళ్ళు చెప్పులు, సాటలు, చీపుర్లు ఏం పెట్టినా సరే మేమైతే చింతకాయలు రాలగొట్టుకున్నాం. చింతకాయలు కదా, మామిడికాయలా? మామిడికాయలు మనం ఇప్పుడు దీన్ని ఎట్లా గిట్ల కొట్టడం, ఎట్లా ఇట్లా కాదు గిట్ల కొట్టలేదా? ఇట్లా ఆడతాయి ఎట్లా ఎట్లా? అర్రే ఏంటి నీకు ఎన్ని మార్కులు రా? గోట్ నీకేనా? ఇప్పుడు ఇంట్లో ఎట్లా పట్టిన గోట్ నాకేనా? ఇట్లా కొట్టచ్చా? అవన్నీ నాకేనా? అయ్యి అమ్మ తీసుకొని పోతారా? ఆ బోటు కూడా ఇచ్చాయి. ఎట్లా మరి నేను తీసుకొని పోవాలా? మేము ఎట్లా ఆడుతుంటాం తెలిసి ఇట్లా ఉంటుంది కదా. ఈ ఆటను ఏమంటారు? ఇట్లా ఉండలేదు అనుకుంటా ఆడుతుంది. ఎస్, థ్యాంక్ యూ. ఆడుకోండి. బాయ్.
జిల్లా నిజామాబాద్. ఆడప్పుడు ట్యాంక్ లేనప్పుడు అక్కడ ఎప్పుడైనా నీళ్ళు రాకపోతే వాటర్ దగ్గర ఎన్ని రోజులు అయిపోయిందో. మా ఊర్లో ఎప్పుడు నీళ్ళ ప్రాబ్లం రాలేదు, కానీ ఎప్పుడు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు బాగా వాటర్ ప్రాబ్లం వస్తే 2015లో ఫుల్ వాటర్ ప్రాబ్లం అంటే ఇంకా అసలు మేము పక్క ఊరికి పోయి నీళ్ళు తెచ్చుకున్నది కూడా ఉంది. అప్పుడు ఇక్కడ వచ్చి పొద్దుగాల లైన్ కడుతుంటే గాడు ఉంటుండే మా ఇల్లు, ఆడికి చీడ లైన్ కడుతుండే, ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ లైన్ కడుతుంది, ఇది చెరుకు దగ్గర ఉందని చెప్పేసి. అప్పుడు పటాకులు మా ఊర్లో గణపతి పోతుంది, అందుకే పటాకులు పెడతారు మా వాళ్ళు. సో బోరింగ్ ఇది మా గ్రామ పంచాయతీ లోపలికి గ్రామ పంచాయతీ. మంచిగా ఒక చిన్న వాష్రూమ్, గ్రామ పంచాయతీ బాగుంది. మంచిగా పెద్దోళ్ళు అందరూ సాయంత్రం కద్దవుడు అయిపోయినాక, సాయంత్రం పని అయిపోయినాక, పొద్దున పనులన్నీ అయిపోయినాక ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ పిల్లల గురించి నాగంప ఎట్లా ఏం జరుగుతుంది అన్నీ ఇక్కడ మాట్లాడుకుంటారు. ఏడున్నవారంటే మ్యాక్సిమం యూత్ కూరగాయలందరూ కూడా ఇక్కడ ఉంటారు. అర్రచింత అనేది ఒక బండ గుర్తనమాట. ఇది మా చెరువు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలో అయింది, ఒక 2 సంవత్సరాలు అవుతుంది ఇట్లా స్టెప్స్ అని పెట్టి. మొన్ననా మాకు అసలు ఏముండకపోతుండే తెలుసా, ఇట్లా మెల్లగా ఒకళ్ళ చేతి ఒకళ్ళు పట్టుకొని కిందికి పోయేది, అటు సైడ్ పోయి బట్టలు ఉతుక్కునేది. ఇప్పుడేమో అవి ఏమంటారు కుండీలు కట్టి. కానీ ఇప్పుడు మా బతుకమ్మలకి మస్తు నీళ్ళైనాయి, వర్షం పడు ఇట్లా. చాలా లోపలికి పోదాం పారి. గట్టిగా సరేనా? 3, 2, 1. ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. మా బచ్చగాళ్ళందరూ సపోర్ట్ చేశారు. చలో పోదాం పారి, ఇంకా బాయిగా ఉండండి సరేనా? ఇది కుక్కతో ఆ చెర్లకించి ఇంట్లోకి నీళ్ళు వచ్చేటి. పెద్దోళ్ళేమో అటువైపు బట్టలు ఉతుక్కునేటోళ్ళు, మాలాంటి బచ్చగాళ్ళేమో వీడొచ్చి బట్టలు ఉతుక్కునేది. కుక్కతుండేది. ఇంకొక చిన్న తొలి లాంటివి లేపేసినట్టున్నది. నేను కూడా ఎన్ని రోజులైంది ఇంత లోపలికి రాకుండా, బస్ స్టాండ్ నీళ్ళు కట్టుకున్నాం, అటే ఉన్నాం. ఇది కుక్కతి. నెక్స్ట్ చిన్న ఉన్నప్పుడు ఇది ఎక్కరాక ఎంత తిప్పలు పడుతుంది అంటే అంత తిప్పలు పడుతుంది. ఇప్పుడు ఎక్కేటప్పుడు మీరు ఒక జెండా ఎగరేస్తారు, జెండా వందనం పండుగ. ఇట్లా వచ్చి ఇట్లా 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 ఒకటి దొరకవచ్చు. ఇట్లా వచ్చి ఆడుతుంది దాన్ని. ఇదన్నీ సందులు, చెరువు, అన్ని సందులు సందులు అందరూ ఇల్లు ఉంటాయి. సరేనా? ఆంటీ గుడ్డు పని చేస్తే అసలు ఏడా ఉండదు తెలుసా. నాగబెట్టి రాగానే నేను మా ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గుడ్డు బజ్జి తెచ్చేయమని. అంత బాగా చేస్తున్నాను. ఇప్పుడు టైంలో దగ్గర కోలేం కాబట్టి గుడ్డుకపోతున్నా, బట్ గుడ్డు బజ్జి అయితే నేను ఇంకా ఖచ్చితంగా. మా పిన్ని ఇగో ఇది ఏమంటారు సోని. సోనిగా లేడు, అయ్యో లేడా, చెట్టు పోయిండు. వీళ్ళు ఇంట్లోనే సగం పెరిగిన, వీళ్ళని నేను ఎత్తుకొని పెంచిన. మా పక్కిల్లే ఇది. ఎప్పటిదాకా నాకు ఇంకా మా కొత్తిళ్ళతో పెద్ద ఏమంటారు అటాచ్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ ఏమి ఉండవు. ఎందుకంటే ఆడ ఉన్నది కూడా నేను చాలా తక్కువ, ఒక్క 3-4 రోజులు నిద్ర చేస్తే మా ఎక్కువ. ఇది ఉందా బిజినెస్ మెడికల్ అండ్ జనరల్స్తో. ఇది మా ఇల్లు. ఏమంటారు నా జీవితంలో నేను చూడాల్సిన అన్నీ చూసేసిన ప్లేసు, నాకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసిన జాగా. అక్కడ లోపల ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు, అందుకే తాళం వేసేసారు. నేను కూడా లోపలికి వెళ్ళలేను. అదే పైపు ఇంకా ఇంకా బట్టలు ఉతుక్కునేదాన్ని, గిన్నెలు తోముకునేదాన్ని మంచిగా. ఈ ఇల్లు ఇంతే ఉంది. ఆఖరి 6 దాకా చిత్రం పట్టుకొని నొక్కుతుంటున్నారు. ఇంకొక ఫేవరెట్ బిజినెస్ మెడికల్ అండ్
జనరల్ స్టోర్ ఉంది కదా, మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్. సో మా నాన్న క్లినిక్ పెట్టుకొని ఇక్కడ నడిపించి ఒక 10-15 సంవత్సరాలు మా ఇల్లు ఇక్కడనే, మా హాస్పిటల్ ఇక్కడనే. చాలా ఏమంటారు, చాలా ఇచ్చింది ఇల్లు నాకు, చాలా నేర్పించింది ఎందుకో. చలో బోలం పని. హనుమాన్ దేవుడు మా ఇంటి దగ్గర ఉన్న దేవుడు. సాయంత్రం 6 గంటలు కాగానే మంచిగా ఇక్కడ పాటలు వేస్తారు, పొద్దున కాగానే ఈ పాటలు వేస్తారు. ఈ నుంచే ఊళ్ళో ఏమన్నా చెప్పాలనుకున్నా హలో గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఈయనే చెప్తారనమాట. ఇక్కడ వినాయకుడు ఉంటుండే, ఇది ఎప్పుడు పందిరి గుంజలాట. ఈ అమ్మమ్మ ఇంతకు ముందు సో మేమంతా నీళ్ళే ఇళ్ళలో ఇళ్ళనే ఆడుకుంటూ పెరిగినాము. తరుణను మా అన్న క్లాస్మేట్, నాకన్నా సీనియర్. జయకర్ గారు మా తమ్ముడు మళ్ళీ అట్లా. వీళ్ళు ముగ్గురు మేము ముగ్గురం మంచి బ్యాచ్ అన్న మాట పట్టాం. చలో పోదాం పని. ఇదిగో నా ఫేవరెట్ కిరాణా దుకాణం. కొనుక్కొని రూపాయి కొనుక్కుని అప్పుడప్పుడు పైసలు లేకుండా ఇచ్చేవాళ్ళు. నానమ్మ తాత 2 కొడుకులు ఉంటారు, బాబాయిలు. బాగా 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 క్లోజ్ అనమాట. మాకు వాళ్ళు లేరా ఇప్పుడు? ఇప్పుడు మా అమ్మమ్మల ఇంటికి వస్తున్నాం. నాకు సగం జీతం ఆనే అయింది. పిల్లలు ఇటే ఉండు. ఇప్పుడు మొత్తం అడవులు విరిగిపోయి ఇట్లా అయిపోయింది ఇల్లు. ఇప్పుడు జరుగు పండు. మా అమ్మమ్మ ఇవే. ఏం కాదు, మంచిగా తయారు కావద్దు. మా అమ్మమ్మకి చెట్లు అంటే బాగా ఇష్టం, పూలు అంటే బాగా ఇష్టం, కుక్కలు అంటే బాగా ఇష్టం. అంతా చూడాలి ఎంత మంచిగా పెట్టుకుంటుందో. నేనే తెలుసుకున్నా, నేను నీళ్ళు మస్తు వస్తున్నట్టుంది. మళ్ళీ వేస్తా ఇట్లా ఉంచి పోయి, సరేనా? వీడియో తీస్తున్నా. ఇదన్నమాట మా విలేజ్ టూర్. నా ఇంటి దగ్గర ఉండి నేను ఈ ప్రోగ్రామ్కి, అంటే ఈరోజు ఎపిసోడ్కి బై బై చెప్పేస్తున్నా. ఎంతో అదృష్టం చేసుకొని ఉడితే ఈ ఊర్లో ఉడతా. ఈ ఊర్లో ఉట్టి ఆడదాకా వచ్చి మీ అందరికీ తెలిసేది చేసిన అంటే నేను ఏదో జన్మలు ఏదో పుణ్యం చేసుకొని ఉన్నా. ఆ పుణ్యం ఎప్పుడు నాతోనే ఉండాలి. మీరు ఎప్పుడు నన్ను ఇట్లనే ప్లే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా యూట్యూబ్లో 1 డే ఇన్ లైఫ్ అని చేయడానికి, ఆ కష్టాన్ని చూపించుకోవాలనేందుకు కారణం కూడా ఏంటంటే నేను ఇలా కష్టాలను చూస్తూ వీళ్ళతో పాటు నేను కష్టపడుతూ పెరిగిన కాబట్టి నా ఊరిని, నా మనుషుల్ని, మాలాగా కష్టపడే మనుషులందరినీ చూపెట్టడానికే నేను ఆ 1 డే లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన. మీ ఊర్లో నేను ఎందుకు చేస్తున్నాను, మస్తు మంది అడిగిరు నన్ను. మా ఊర్లో నేను ఎందుకు చేస్తా అంటే నాకు అందరు తెలిసిన మనుషులు. నేను ఏదన్నా అడిగితే కాదన్నారు అంటే మీరు కూడా కాదన్నారు అనుకోరు. కాకపోతే వీళ్ళతో కంఫర్ట్ జోన్ ఎక్కువ కాబట్టి ఇప్పటికైతే మా ఊర్లోనే చేస్తున్నా. బట్ నేను చెప్పినట్టుగా నా సబ్స్క్రైబర్స్తోని జిల్లాలు దాటి ఊర్లు దాటి కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దొంగతనం కాదు, లంగతనం కాదు, మన కష్టం మీద బతుకుతున్నాం కాబట్టి ఏం చేసినా తప్పలేదు. ఒకరిని ముంచేది లేదుగా. ఎప్పుడన్నా ఇట్లా రోడ్ల మీద చెత్త వాడేసినప్పుడు మీకు అప్పుడు మనకు కనిపించినట్టు డైరెక్ట్ కనిపిస్తే ఏం చేస్తారు మీరు? తిడతారా?